నమస్కారం తెలుగు ప్రేక్షకులకి. మీరు ఇక్కడ చూడొచ్చు షేక్ జయద్ అని ఇక్కడ మహారాజు ఉండేయండి. ఈయననే యుఏఈని 7 రాజ్యాలుగా ఉన్న వాళ్ళని కలిపి ఒక దేశంగా చేసింది, యుఏఈగా చేసింది అతనే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్. చూడండి ఆయనది పూలతో ఎంత బాగా చేశారు చూడండి, ఎంత అందంగా ఉంది చూడండి. అక్కడ ఇంకా చూడండి దుబాయ్ ఫ్రేమ్ అండి. మనము ఇటువైపు చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఇది కొత్త దుబాయ్ అండి. అక్కడ మీరు పొడవుగా చూడగలిగింది బుర్జ్ ఖలీఫా చూడండి. మేము మొన్న అక్కడే ఉండింది. బుర్జుల్ ఖలీఫా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇవన్నీ కూడా ఇటువైపు ఉన్నాయండి. మీరు చూసారో లేదో కొంచెం కూడా జూమ్ చేసి చూద్దామంటే కొంచెం మంచు ఎక్కువ ఉంది కాబట్టి మీకు అంతే తెలుస్తుంది. ఇప్పుడు నేను పాత దుబాయ్ చూపిస్తానండి. ఇలా మనం తిరిగామనుకోండి, అలా వెళ్ళామనుకోండి, పాత పట్టణం ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తానండి. ఇలా మీరు చూడొచ్చు. ఇక్కడ మనము ఇది మధ్యలో గ్లాస్ పెట్టారండి. దీనిపైన నడవాలంటే కొంచెం భయంగానే ఉంటుంది, కానీ నమ్మకంతో నడిస్తే మాత్రం భయం ఉండదండి. నాగార్జున గారు చెప్పినట్టు నమ్మకమే కదా అన్నీ అన్నట్టు. ఆ తర్వాత ఇప్పుడు నేను మీకు పాత పట్టణం చూపిస్తానండి. చూడండి, మీరు ఇక్కడ పాత పట్టణం చూడొచ్చు. చూడండి, ఇది పాత పట్టణము, పాత దుబాయ్. ఇది మీకు పాత దుబాయ్ అండి. వీళ్ళ ప్రకారం ఇది పాత దుబాయ్, మన ప్రకారం ఇది నూతన దుబాయ్ అనొచ్చు. కానీ పాత పట్టణం ఇలా, అదే అల్ట్రా మోడర్న్ వచ్చేసి మళ్ళీ నేను చూపిస్తాను వచ్చింది. ఇది కొత్త దుబాయ్ అండి. రాబోయే కాలంలో ఉన్న దుబాయ్ ఇలా అండి. అక్కడ చూడండి ఎంత బాగా అలంకారం చేశారు. వేరే గ్రహాలు అనుకుంటాను అదండి. ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత బయట నుంచి నా అవుట్లుక్ కూడా చూపిస్తానండి. థ్యాంక్ యూ.